చుట్టూ కుక్కలు ఉన్నాయి, ఇవి కనబడ్డాయి. ఇవి కనబడ్డాయి కానీ శుద్ధ జలం కనబడితే శుద్ధ జలాన్ని కృష్ణుడు ఇచ్చి ఉంటాడు. ఇది కృష్ణ ప్రసాదం అన్నాడు. నీకు అదకి ఎందుకు నువ్వు అలా అనలేకపోయావు కాబట్టి పోగొట్టుకున్నది అమృతాన్ని పోగొట్టుకున్నావు. ఇంద్రుడు అంతర్ధానం అయిపోయి నా దోషం ఏముంది కృష్ణమాయ అంటే ఎందుకు మనసులో అని అన్నా వేరే మనసులో ఉన్న మాట గ్రహించే కదా ఇది చెప్పాడు. ఆయన అన్నాడు అయ్యో కృష్ణ చాలా పెద్ద పొరపాటు జరిగిపోయిందయ్యా. నువ్వు నాకు అమృతమే ఇవ్వాలనుకున్నావు కానీ నేను అమృతాన్ని చేయించుకున్నాను, పొందలేకపోయాను అమృతాన్ని. మరి అంతే ఇంకా నాకు ఇది విద్యోపదేశం అంటే ఇక నీరు కూడా లభించదా? కృష్ణ అన్నప్పుడు నీళ్లు రావా ఎలా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు ఒక పని చేస్తాను, నీకు బాగా నమ్మకం ఏంటి? మేఘం వచ్చి వర్షిస్తే నీకు అనుమానం రాదు. ఈ అనుమానం మనసులో పెట్టుకుని కదా మొదటి నుంచి చెడిపోతున్నావు. అన్నిటికీ